ఇమ్మని పలికెను. వెంటనే ఆమె నాథ నా చింతిచ్చుట నీకేరియో లేదు, మరి దీనినే నా గుర్తుగా చూచుకొనుడు అని పలికి బేడ పిసుకు ఆ యొక్క చేతిని మరి అతని వస్త్రములపై గుర్తుగా వేసి పంపినట. అతడు ఆ యొక్క పేడ చేతికి గుర్తుకే సంతోషించిన వాడై పరదేశమునకు పయనమయ్యాడట. అతను పరదేశములో ఉండు ఒక పట్టణము చేరి ఒక వ్యాపారి చింతకు పోయి ఉద్యోగం ఇమ్మని కోరినట. అంతా అతనిని ఉద్యోగంలో పెట్టుకున్నది జాగ్రత్తగా నడుచుచుండెనట. మరి చెప్పి ఉద్యోగం ఇచ్చెను. అక్కడ నమ్మకంగా పనిచేసుచు అతడు యజమాని ప్రేమాభిమానాలకు కూడా పాత్రుడయ్యాడు. యజమాని అతనిని తన వ్యాపారంలో వాటా కూడా ఇచ్చి ఇంకను అనురాగముతో మరి చూడసాగినట. క్రమక్రమముగా కూడా 12 సంవత్సరములు గడిచేను. ఆ యొక్క శ్రీకరుడు మరి వ్యాపారమును ముంచి అభివృద్ధిలోకి తెచ్చి లక్షలు ధనము సంపాదించినట. ఆ యొక్క వ్యాపారి శ్రీకరునకు మరి ఆ యొక్క దుకాణం ఇచ్చే తాను ముసలివాడనైతిని, మరి వ్యాపారం నీవే చూసుకోనాయన అని చెప్పి తన వాటా కూడా ధనము తీసుకొని మరి విడిపోయాను. అప్పుడు ఆ యొక్క శ్రీకరుడు గొప్ప ధనవంతుడు వ్యాపారిగా పేరు పొంది సుఖముగా కాలము గడుపుచిండనట. ఇంటి వద్దనున్న యొక్క శ్రీకరుని భార్య కళ్యాణి అత్తగారు పెట్టు బాధలన్నీ కూడా అనుభవించుచు ఇంటి పని అంతయో కూడా చేయుచు తన భర్త ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూస్తూ ఉండెనట. కళ్యాణి ఒకనాడు మరి కట్టెలు తెచ్చుకోవడానికై అడవిలోకి పోయి కట్టెలు ఏరుకొని ఆ యొక్క కట్టెల మోపు కింద చేసుకొని నెత్తి మీద మరి పెట్టుకొని వస్తుండగా దాహము వేసినట. వెంటనే ఆ యొక్క గ్రామంలోని వచ్చి మంచినీళ్ళు అడుగుటకై ఒక ఇంటిలోనికి పోయెను. అక్కడ ఇంటి వారు భక్తి శ్రద్ధలతో సంతోషమాత వ్రతము జరుపుచున్నారట. అప్పుడు ఆ యొక్క కళ్యాణి ఆ దేవి పూజ చూచుచు ప్రసాదము కూడా పుచ్చుకొనిచు కథ అంతయో కూడా విని తాను కూడా యొక్క వ్రతము ఆచరిస్తానని మొక్కుకున్నది. అప్పుడు వారి ఇంట్లో వారిని ఆ వ్రతమేమి మరి ఎలా చేయాలి అని అడిగినది. అప్పుడు ఆ ఇంటి యజమానురాలు ఆమెతో, అమ్మా ఇది సంతోషమాత వ్రతము, దీనిని శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో చేయాలి. మరి 40 వారాలు కూడా ఉద్యాపన చేసుకుంటే ఆ యొక్క తల్లి అనుగ్రహం వల్ల కోరిన కోరికలు తీర్చుడే కాకుండా నిత్య సంతోషులై ఉంటారు. ఏ వ్రతం ఆచరించేవారు ఆ యొక్క శుక్రవారం పులుపు పదార్థాలు ఏమీ కూడా తినకూడదు అని అన్ని నియమాలు కూడా ఉద్యాపన విధానము చెప్పినది. కళ్యాణి ఆ యొక్క నియమనిష్టలు కూడా అన్ని శ్రద్ధగా తెలుసుకొని మరి దేవుని కూడా పలు విధాలుగా ప్రార్థించి కట్టెలు మోపి నెత్తిన పెట్టుకొని మరి బయలుదేరినది. ఓ ధనవంతురాలు ఆమెను పిలిచి నీవు ఆ యొక్క దేవిని పలు విధాలుగా కూడా ప్రార్థించినట. అప్పుడు ఒక ధనవంతురాలు పిలిచి నీవు కోరిన డబ్బులు ఇస్తాను, ఆ యొక్క కట్టెల మోపు మాకిచ్చేయి అని అడిగినదట. కళ్యాణి సరేనని ఆమె వద్ద డబ్బు తీసుకొని ఆ యొక్క దేవి మరి ఆ యొక్క దేవి అనుగ్రహమే కావాల్సిందిగా మరి అని చెప్పేసి వస్తువులు కొనుక్కొని బయలుదేరింది. ఒక చోట ఓ దేవాలయము కనబడినదట. అదే ఆ యొక్క దేవుని ఆలయమునకు అడ్డుగానే వారు అదే సంతోషమాత మరి దేవాలయం అని చెప్పారట. వెంటనే అంతులేని ఆనందంతో కళ్యాణి ఆ యొక్క ఆలయంలోనికి వెళ్ళి అమ్మవారిని సంతృప్తిగా చూసి ప్రార్థించి తెచ్చిన పదార్థాలన్నీ కూడా అమ్మవారికి నైవేద్యముగా పెట్టినది. ప్రసాదములు కూడా పుచ్చుకొని ఇంటికి చేరినది. అప్పటి నుండి ఆమెకు నియమిష్టములతో కూడా ప్రతి శుక్రవారం సంతోషమాతను పూజిస్తూ వ్రత నియమాన్ని పాటిస్తూ కాలము కూడా గడుపుచున్నది. ఒక శుక్రవారం నాటి రాత్రి కళ్యాణికి మరి కలలో సంతోషమాత కనబడి నీ యొక్క భర్త పేరుతో ఒక ఉత్తరం వ్రాయమని ఓ చిరునామా కూడా కాగితము మీద వ్రాసి ఇచ్చినదని కళ్యాణి నిద్రలో లేచి చూసేసరికి తన భర్త పేరుతో కూడా ఉన్న చిరునామా చూసి ఆశ్చర్యపడి ఆ విధముగా కూడా తన భర్తకు ఓ బాబు మరి ఒక జాబు రాసినట. కొన్ని రోజులకి మరి శ్రీకరుడు చింత నుండి జాబు డబ్బు వచ్చినది. కళ్యాణి కష్టాల నుంచి తొలగించినందుకు ఎంతగానో సంతోషపడినది. కళ్యాణి అత్తగారికి ఆమె కోడళ్ళకి కళ్యాణికి ఎక్కడి నుండో ఉత్తరాలు వస్తున్నాయని బోల డబ్బులు వస్తున్నాయని తెలిసింది. వాళ్ళు ఆమెకు డబ్బులు ఉత్తరాలు ఎక్కడి నుండి వస్తున్నాయో అని ఆరా తీయాలని వాళ్ళు పిల్లలను కళ్యాణికి ఇంటికి పంపినాదట. కళ్యాణి చింతకు పోయి పిన్ని నీకు డబ్బులు ఉత్తరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడిగారు. అమాయకంగా ఆమె వాళ్ళతో మీ బాబాయి డబ్బులు పంపుతున్నారు, ఉత్తరములు కూడా వ్రాస్తున్నాడు అని సమాధానం చెప్పినది.
పిల్లలు సంతోషముతో మరి వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు. పిదప యొక్క కళ్యాణి తనకు కూడా పిల్లలు లేకపోయేనని అని విచారముతో కళ్ళ నీరు పెట్టుకొని సంతోషమాత ఆలయమునకు వెళ్ళి ఆ దేవి చింత, ఓ తల్లి, నన్ను కష్టాల నుండి తప్పించావు, మరి నీ దయ వల్లే సుఖముగా ఉన్నాను, కానీ నా యొక్క భర్త నా చింతన లేకపోవుట ఒకటే తీరని కష్టము, కాబట్టి నీవు నా కోరికలు తప్పకుండా కూడా తీర్చాలని ప్రార్థించిందట. ఆ యొక్క జగన్మాత సంతోషమాత భక్తురాలే మరి మురవిని శ్రీకరుని కళ్యాణినికి కలపాలని నిశ్చయించినది. శ్రీకరుడు నిద్రలో నుండగా అతని ఓ బ్రాహ్మణ స్త్రీగా సంతోషమాత కనబడి, ఓ శ్రీకరుడా, మరి నీవు జరిగిన సంగతి అంతా మరిచి కేవలం నీవు మరి ధనము సంపాదించడమే తప్ప నీ జీవితంలో మరో పని ఏమీ లేదన్నట్లుగా ఉన్నావు. మరి కాలం కూడా గడిచిపోతున్నది. నీకు ఒక భార్య ఉన్నదని, ఆమెతో సుఖముగా కాలం గడపాలని, చిలకా గోరింకల్లాగా అన్యోన్యంగా కాపురం చెయ్యాలని కోరిక కలగడం లేదా అని అనగానే అప్పుడు వెంటనే బయలుదేరి నీ యొక్క భార్య చింతకు